నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం, ఇంజన్లో మంటలు, బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్. ప్రజ్వల్ రేవణ్ను భారత్కు రప్పించడానికి సిట్ విశ్వ ప్రయత్నాలు, అరెస్టు వారెంట్ జారీ చేసిన ప్రత్యేక న్యాయస్థానం. పన్ను ఎగవేత వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు, 60 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు. జమ్మూ కాశ్మీర్లో 2 చోట్ల కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు. నిన్న షోపియాన్ జిల్లా హీర్పురలో ముష్కరుల కాల్పులు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల రద్దీ, అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లింపులు. బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని కుడివైపు ఇంజన్లో మంటలు చెలరేగడమే అందుకు కారణమైంది. అయితే విమానాన్ని తొందరగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో మంటలు చెలరేగినట్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎయిర్పోర్ట్లో అత్యవసర ఏర్పాట్లు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటనా సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్పై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముందు విచారణకు హాజరు కాకపోవడంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. 3 వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ జర్మనీ నుంచి లండన్కు రైల్లో వెళ్లాడని సిట్ ధృవీకరించుకుంది. ఇప్పటికే పలుమార్లు భారత్కు టికెట్లు బుక్ చేసుకుని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక సిట్ కోర్టును ఆశ్రయించడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్పై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయింది. ప్రజ్వల్ను మరింత కట్టడి చేసేందుకు బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు. లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ్ణ ప్రస్తుతం బెయిల్పై బయటకొచ్చారు. ప్రజ్వల్పై చర్యలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ శనివారం స్పష్టం చేశారు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఆప్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి అరెస్టు చేసేందుకు భాజపా సిద్ధమవుతోందంటూ స్వాతిపై దాడి చేసినట్లు ఆరోపణలున్న బిప్లబ్ కుమార్ అరెస్టును ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అరెస్టుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేయడం భాజపాకు సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆప్ సీనియర్ నేతలందరితో కలిసి తాను భాజపా ప్రధాన కార్యాలయానికి వెళ్తానని, కావాలంటే అందరినీ ఒకేసారి అక్కడే ప్రధాని మోదీ అరెస్టు చేయించుకోవచ్చని స్పష్టం చేశారు. ఆప్ అగ్రనేతలు రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్, అతిశీని కూడా భాజపా జైల్లో పెట్టిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. భాజపా ఎంతమందిని జైల్లో పెడుతుందో అంతకు 100 రెట్లు ఎక్కువ మంది నాయకులను ఆప్ తయారు చేస్తుందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో మంచి పాఠశాలను నిర్మించడం, మొహల్లా క్లినిక్ల ద్వారా 24 గంటల ఉచిత వైద్యం అందించడం తాము చేసిన తప్ప అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో లెక్కల్లో చూపని డబ్బు ఉందన్న అనుమానంతో 3 వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులకు 60 కోట్ల రూపాయలు దొరికాయి. ఆ డబ్బంతా వ్యాపారులు లెక్కల్లో చూపలేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా కొందరు పన్ను ఎగవేత చేసినట్టు చెప్పారు. డబ్బును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మరికొందరు అనుమతుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు జప్తు చేసిన సొత్తు, సి విజిల్ ద్వారా నమోదైన కేసుల వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇంతవరకు 8,889 కోట్ల రూపాయల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. అందులో 3,958 కోట్ల రూపాయల మేర డ్రగ్స్ ఉన్నట్లు పేర్కొంది. జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాల వాటా 45% ఉందని ఈసీ వివరించింది. అత్యధికంగా గుజరాత్లో సుమారు 1,462 కోట్ల రూపాయల విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. మరోవైపు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి సి విజిల్ యాప్కు 2 నెలల్లోనే 4,24,000 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసిన ఈసీ వాటిలో 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించినట్లు పేర్కొంది. 89% కేసులను 100 నిమిషాల్లోనే ఛేదించినట్లు ఈసీ నివేదిక వెల్లడించింది.
జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాలో 5వ విడతలో భాగంగా రేపు పోలింగ్ జరగనుండగా ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంతనాగ్, షోపియాన్లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 2 పర్యాటకులు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మాజీ సర్పంచ్, భాజపా నాయకుడు ఐజాజ్ షేక్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అటు అనంతనాగ్ జిల్లా పహల్గాం వద్ద నిన్న రాత్రి పర్యాటకుల క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. ఎన్నర్లోని పర్యాటకుల రిసార్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని తబ్రేజ్, పరాఖ్గా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో అనంతనాగ్, షోపియాన్లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మరోవైపు ఈ ఘటనను భాజపా, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు ఖండించాయి. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది. 5వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్ కు సర్వం సిద్దమైంది. సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5వ విడతలో మహారాష్టలో 13 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్ 5, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో చెరొకటి, ఝార్ఖండ్ 3, ఒడిశా 5, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్లో 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఎల్లుండి ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీకి కంచుకోటగా భావించే రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. 1999 నుంచి అక్కడ హస్తం పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు. వాయనాడ్ సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ అక్కడి నుంచి రెండోసారి బరిలో ఉన్నారు. భాజపా సీనియర్ నేత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లఖ్నవూ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో విజయ భేరి మోగించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మొహరోత్రా రాజ్నాథ్తో తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో కంచుకోట అయిన అమేఠీని 2019 ఎన్నికల్లో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడుగా ముద్రపడిన కిషోరీలాల్ శర్మ ఈసారి కాంగ్రెస్ తరపున అమేఠీలో పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి నన్హే సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్లో ఈసారి డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ విజయం సాధించినప్పటికీ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో భాజపా ఆయన్ను పక్కన పెట్టింది. ఎస్పీ తరపున రామ్ భగత్, బీఎస్పీ నుంచి నరేంద్ర పాండే బరిలో ఉన్నారు. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరణ్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీతో ఆమె తలపడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ హాజీపూర్ నుంచి బరిలోకి దిగారు. గత 2 ఎన్నికల్లో ఇక్కడ ఎల్జేపీ అభ్యర్థులే విజయ భేరి మోగించారు. ఆర్జేడీ నుంచి చంద్రరాం చిరాగ్తో పోటీ పడుతున్నారు. ఐదో విడతలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం నార్త్ ముంబై. భాజపాకు కంచుకోటగా భావించే ఈ స్థానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలో ఉన్నారు.
గత 2 ఎన్నికల్లో గోపాల్ శెట్టి కమలం పార్టీ తరపున గెలుపొందారు. కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ముంబై నార్త్ సెంట్రల్లో భాజపా నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నిఖం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున వర్ష గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అహ్మద్ మీర్ అబ్దుల్లాకు పోటీగా బరిలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు 379 లోక్సభ స్థానాల్లో పూర్తయింది. 5వ విడతలో 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 6వ విడత ఈ నెల 25న, 7వ విడత పోలింగ్ జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐల సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రిని వాషింగ్టన్ డీసీలో తెలుగు ఎన్ఆర్ఐలు ఘనంగా సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టినట్లు పొన్నం వివరించారు. తెలంగాణ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నామన్న మంత్రి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వంలో ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు జరపాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాను. దాని సందర్భంలో కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, రిఫార్మ్స్ కావచ్చు, లేదా రోడ్ సేఫ్టీ కావచ్చు, ఇలా ఆర్టీసీ వంటి సంస్థ 5 నెలలనే ఆపరేషనల్ లాస్ లేకుండా కొన్ని మార్పులు చేర్పుల వల్ల మహిళలకు సంబంధించిన డిపార్ట్మెంట్ పరంగా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకునే విద్యార్థులకు ఆ స్కీమ్ చూడాల్సిన శాఖ నాదే కాబట్టి దానికి సంబంధించి కూడా కొంచెం నెంబర్ ఎనాన్స్మెంట్ చేయాలని మీ అందరి నుంచి సూచన సలహా భవిష్యత్తుకు సంబంధించి సమాజంలో నిర్వహిస్తున్నటువంటి శాఖలే కాక సమాజంలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉన్న అక్కడి శ్రేయస్సు సంక్షేమం ఎప్పుడు కూడా ఉండేటట్టు కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటే మా దృష్టికి తేగలిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా దానికోసం ప్రయత్నం చేస్తామని మన సందర్భంగా తెలియజేస్తూ వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ఆయా పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ఉప ఎన్నికకు 11 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా 52 మంది బరిలో నిలిచారు. ఈ నెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 25 సాయంత్రం 4 గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం ముమ్మరం చేశారు. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పళ్ల రాజేశ్వరరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52 మంది ఈ స్థానానికి పోటీ పడుతుండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, భారస నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, భాజపా నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సిపిఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా బ్లాక్ లో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. అలాగే ఇప్పుడు కూడా భాజపాను ఓడించడం కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్నను గెలిపించి శాసనమండలికి పంపించాలని ఆయన కోరారు. సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే అన్నారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి అక్కడ గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు భారాస తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జిల్లాలో సమావేశాలు నిర్వహించడంతో పాటు 3 ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అయితే అభ్యర్థిత్వం విషయంలో కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉండి ఆ సమావేశానికి రాలేదు. వారితో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అందరూ కలిసికట్టుగా భారస అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు స్పష్టం చేశారు. జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొననున్నారు. 4-5 రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇవాళ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై భాజపా ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మండలిలో తమ బలం పెంచుకునేందుకు ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ భారాసాలు చేసిన మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గలం వినిపించేందుకు భాజపాను గెలిపించాలని కమలదళం ఓట్లు అభ్యర్థిస్తోంది. భాజపా అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి విజయం కోసం కమలదండు అహర్నిశలు శ్రమిస్తోంది. ప్రేమేందర్ రెడ్డితో పాటు పార్టీ నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పన్నులు ఎగవేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ వ్యాపారుల భరతం పట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ సిద్దమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యాపారులు జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలోనే హైదరాబాద్లో జీరో బిజినెస్ పై ఉక్కుపాదం మోపి ఆదాయాన్ని పెంచాలని సర్కార్ ఆదేశించడంతో ఇప్పటిదాకా మిన్నకుండిన అధికారులు సైతం చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2017 నుంచి అమలవుతున్న జీఎస్టీ ఈ ఏడాది నెల వరకు రాబడిలో భారీగా పెరుగుదలను నమోదు చేసింది. కానీ రాష్ట్రంలో మాత్రం జీఎస్టీ రాబడుల్లో పెరుగుదల ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జీఎస్టీ కింద 37,026 కోట్లు ఆదాయం రాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40,650 కోట్లు రాబడి వచ్చింది. జీఎస్టీ వృద్ధి కేవలం 10% నమోదైనట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక పెట్రోలు, డీజిల్, మద్యం అమ్మకాలపై వాట్ రాబడులను పరిశీలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 29,516 కోట్లు రాబడి రాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 29,985 కోట్లు ఆదాయం వచ్చి కేవలం 2% మాత్రమే వృద్ధి సాధించింది. మొత్తం మీద అటు జీఎస్టీ కానీ ఇటు వాట్ కానీ ఆశించిన స్థాయిలో పెరుగుదల నమోదు చేయలేదు. వాణిజ్య పన్నుల శాఖ నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 83,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా 72,157 కోట్లు మాత్రమే వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఇటీవల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాణిజ్య పన్నుల శాఖతో పాటు ఇతర శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్నుల ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ సన్నద్దమవుతోంది. బయట నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతున్న వస్తువుల్లో ఎక్కువ భాగం గూడ్స్ రైళ్ల ద్వారానే వస్తుండగా మరికొన్ని రోడ్డు మార్గాన కూడా దిగుమతి అవుతుంటాయి. ఈ నేపథ్యంలో బయట రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నుల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వస్తువుల్లో బిల్లుల్లో చూపించే ధరకు వాస్తవ ధరకు పొంతనే ఉండడం లేదు. 100 రూపాయల వస్తువును సైతం 10 నుంచి 15 రూపాయలే బిల్లుల్లో చూపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉండటంతో ఆ 10 రూపాయలకు మాత్రమే జీఎస్టీ వస్తుంది. అయితే మరికొందరు అది కూడా కట్టకుండా జీరో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కోల్కతా నుంచి చిన్నపిల్లల దుస్తులు, హర్యానా, పంజాబ్, కాశ్మీర్, ఉత్తరాఖండ్ల నుంచి బాస్మతి బియ్యం రాష్ట్రానికి వస్తూ ఉంటాయి. ఇతర చోట్ల నుంచి తెచ్చిన బాస్మతి రైస్కు బ్రాండింగ్ వేసి అమ్ముతూ ఉంటారు. దీనికి 5% జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా కాపర్, ఎలక్ట్రిక్ వైర్, సెల్ ఫోన్లు, గిఫ్టెడ్ ఆర్టికల్స్, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఢిల్లీ, ముంబై, కోల్కతా నుంచి దిగుమతి అవుతూ ఉంటాయి. వీటిపై 18% జీఎస్టీ వసూలు చేయాల్సి ఉంటుంది. మొబైల్స్,
ఎలక్ట్రానిక్ వస్తువులు, శానిటరీ వస్తువులతో పాటు స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా అండర్ వాల్యుయేషన్తో దిగుమతి అవుతూ ఉంటాయి. బ్రాండెడ్ వస్తువులపై జీఎస్టీ వస్తున్నప్పటికీ ఎక్కువగా అమ్ముడుపోయే చౌక వస్తువులపై మాత్రం ఆశించిన మేరకు రాని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. తక్కువ బరువు అంటే కిలో, 2 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు ఇలా 25 కిలోల బరువు వరకు మాత్రమే 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని చట్టం స్పష్టం చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు 25 కిలోల బియ్యం బస్తాలను కాస్త 26 కిలోలకు పెంచి బ్రాండెడ్ వాటికి సైతం జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖలో కదలిక రావడంతో పాటు జీఎస్టీ, వ్యాట్ ఎగవేతదారులపై కఠిన చర్యల దిశగా వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపడుతోంది. బయట రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే రైల్వే స్టేషన్ల పార్సిల్ సర్వీస్ కేంద్రాలు, లారీల ద్వారా వచ్చే వస్తువులు, వాటిని నిల్వ చేసే గోడౌన్లు తదితర వాటితో పాటు వ్యాపార సంస్థలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, వాహన తనిఖీలు చేయడం లాంటివి చేపట్టే దిశలో ముందుకు వెళుతోంది. వాణిజ్య పన్నుల డివిజన్ల వారీగా దిగుమతుల కేంద్రాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, గోదాములు, పార్సెల్ కేంద్రాలు, ప్రైవేటు గోదాములు లాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిని అధికారులు ప్రారంభించారు. నిక్కచ్చిగా పన్నులు చెల్లించే వ్యాపారుల పట్ల ఎలాంటి వేధింపులు లేకుండా పన్నులు ఎగవేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల భరతం పట్టినట్లయితే కనీసం 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు అదనంగా రాబడి పెరుగుతుందని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకు 10 ఫోన్లు ట్యాపింగ్ చేసి సమాచారాన్ని సేకరించినట్లు దర్యాప్తు బృందం విచారణలో తేలింది. 4 నెలల వ్యవధిలో దాదాపు 1300 ఫోన్లపై రహస్యంగా నిఘా పెట్టినట్లు సమాచారం. గత శాసనసభ ఎన్నికల వేళ విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సుదీర్ఘకాలం సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరినట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు 4 నెలల కాలంలోనే 1300 ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం. రోజుకు సగటున 10కి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తేలింది. ఎస్ఐబీ కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబర్ నెలాఖరున ముగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. శాసనసభ ఎన్నికల్లో భారాసకు లబ్ధి చేకూర్చడంపైనే ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు బృందం శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. భారాస అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడం, వారి అనుచరుల కార్యకలాపాలని పసిగట్టడం, వారికి ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించడం, వీలు కుదిరితే భారాసకు అనుకూలంగా మార్చడం తదితర వ్యవహారాలపై ప్రభాకర్రావు బృందం దృష్టి పెట్టినట్లు విచారణలో తేలిందని సమాచారం. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ పలుచోట్ల భారాస ప్రత్యర్థి పార్టీలకు చెందిన సొమ్మును జప్తు చేయించగలిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హైదరాబాద్ సహా శివార్లలో కోట్ల సొమ్మును పట్టుకోగలిగారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ భారాస ప్రత్యర్థి పార్టీలపై నిఘా ఉంచారు. అయితే గత శాసనసభ ఎన్నికల వేళ మాత్రం ఫోన్ ట్యాపింగ్ను విస్తృతం చేశారు. సగటున రోజుకు 10 ఫోన్లకు పైగా నిఘా ఉంచడం ద్వారా అప్పటి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే దిశగా పన్నాగాలు పన్నారని దర్యాప్తు బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. 4 నెలల్లోనే సుమారు 1300 ఫోన్లపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడవడంతో తదుపరి అంకంపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఆయా బాధితులకు సమాచారమిస్తూ వారితో వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చట్టవిరుద్ధంగా తమ ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా తమకు జరిగిన నష్టాన్ని గురించి బాధితులతో చెప్పిస్తున్నట్లు సమాచారం. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు అంగీకరించినా వాటి పర్యవసానాలను న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం దర్యాప్తు అధికారులపైనే ఉంటుంది. ఇందుకోసం బాధితుల వాంగ్మూలాలే కీలకం కావడంతో అధికారులు ఈ ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించబోతున్నారంటూ మాయమాటలు చెప్పి ఎమ్మెల్యే నుంచి 3,60,000 సైబర్ నేరగాళ్లు కాజేశారు. డబ్బులు ఖాతాలో జమ చేసిన తర్వాత ఫోన్ స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యే పిఏతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు తోట బాలాజీ నాయుడు అలియాస్
మల్లారెడ్డి అలియాస్ దాసరి అనిల్ కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటికే నిందితుడు బాలాజీపై తెలంగాణ, ఏపీలో 37 కేసులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2008లో ఎన్టీపీఎస్ రామగుండంలో ఏఈగా పనిచేసిన బాలాజీ 2009లో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు గుర్తించారు. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరగడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. ఎక్కడ పడితే అక్కడ యూటర్నులు, వ్యతిరేక దిశలో వాహనాలు నడపడం, నిబంధనలు పాటించకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. పాలమూరులో అయితే ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ లేక సరైన సమయానికి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నామంటూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్లో అప్పన్నపల్లి నుంచి బండమీదిపల్లి వరకు కోదాడ రాయచూరు జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ దారిలో గడియారం కూడలి, మార్కెట్ రోడ్డు వద్ద నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం ఉద్యోగాలకు వెళ్లే వేళ, సాయంత్రం జనం ఇంటికి తిరిగొచ్చే సమయం, పాఠశాలలు, కళాశాలలు వదిలే వేళల్లో వాహనాలు కిక్కిరిసిపోతాయి. రద్దీ అధికంగా మారడంతో నిత్యం రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూడళ్లు వాహనాలతో నిండి రాకపోకలు ఆలస్యమవుతోందని, ట్రాఫిక్ నియంత్రించేందుకు ఎక్కడా సిగ్నల్స్ లేవని ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రిస్తున్నా ఏ చర్యలు ఏమాత్రం చాలడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ ట్రాఫిక్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలను స్కూల్లో దింపేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సిగ్నల్ వ్యవస్థను స్టార్ట్ చేయడం మంచిదని అనుకుంటున్నా. బస్టాండ్ ప్రాంతంలో కూడా బాగా రద్దీ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఈ ఆటోలు పార్కింగ్ విషయంలో సవేరా హోటల్ దగ్గర, అక్కడక్కడ కొన్ని హోటల్స్ దగ్గర బండ్లు రోడ్లపై పార్క్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ట్రాఫిక్ బందింగా ఎక్కువైపోతుంది కనుక దీనిపై దృష్టి సాధించాలని నేను కోరుకుంటున్నాను. మేజర్గా ఏంటంటే ట్రాఫిక్లో వచ్చినప్పుడు పార్కింగ్ ప్రాబ్లం మేజర్గా అవుతుంది. మేజర్గా అయితే సిగ్నల్స్ పెట్టిన కానీ అవేం వర్క్ చేయట్లేదు. మేజర్ ప్రాబ్లం అయితే పార్కింగ్ది ప్లస్ ఈ డివైడర్లది ఒకటి మేజర్గా లైట్లది చేసిండ్రు కానీ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ట్రాఫిక్ అయితే హెవీగానే ఉంటుంది. మార్నింగ్ టైం 10 o'clock నుంచి 8 to 10 మధ్యలో హెవీగానే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ టైం 3:30 to 6:30 వరకు బాగానే హెవీగా ఉంటుంది. ఈ ఎక్కడన్నా మెత్తుగడ్డ పోవాలంటే దాదాపు 35 to 40 minutes పడుతుంది కాలనీ వరకు పోవాలంటే. ఇంకా ట్రాఫిక్ అంటే ఇంకా కొద్దిగా అవేర్నెస్ చేయించి రైడింగ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఆ సర్కిల్ కూడా చిన్నగా ఉంది. ఫస్ట్ పరదేశీ నాయుడు బాబు ఉండేటప్పుడు జర కుళ్ళ ఉండే. ఇప్పుడు అది పెట్టినోడు అక్కడికి వెళ్ళి బండ్లు వస్తున్నారు. బస్సులు కూడా అట్లానే వస్తున్నారు. పెద్ద లారీలు కూడా అట్లానే ఇంత ఫాస్ట్ పోతున్నది. ఎక్కడైనా ఆడ ఒక రింగ్ రోడ్ చేయాలి. అక్కడ నుంచి బళ్ళు అక్కడ నుంచి బైపాస్ పోతే మనకు జర సాయంగా వస్తుంది. ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి సిగ్నల్స్ మాత్రమే కాదు, మరిన్ని కారణాలున్నాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పేరుకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినా వాటిని ఎవరూ వినియోగించడం లేదు. దీంతో వాహనాల్ని రోడ్డు మీదే ఆపడంతో ట్రాఫిక్కు ఇబ్బంది ఏర్పడుతోంది. నిబంధనలు పాటించకుండా దూరాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. గడియారం కూడలి, మార్కెట్ రోడ్డు లాంటి వ్యాపార కేంద్రాలకు వెళ్లేందుకు, వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవని వాహనదారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలని, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.